ఇది కీటో డైట్ అంటే కొవ్వు డైట్ కింద వాడుకోవచ్చు అనమాట. కొవ్వు డైట్ అంటే మార్నింగు ఒక అర చిప్ప కొబ్బరి చిప్ప లేకపోతే గుప్పిడి పల్లీలు గుప్పిడు బాదం కాని తీసుకొని ఒక 2-3 టమాటా లేకపోతే 2-3 బెండకాయ 2-3 దొండకాయ లేకపోతే ఒక హాఫ్ బీరకాయ తినేస్తే అది దోశ ఇడ్లీ కంటే చాలా బెటర్ ఫుడ్. ఈ కీటో డైట్లో ఏమైందంటే రిపేరింగ్ మెకానిజమ్స్ యాక్టివ్గా ఉంటాయి. దాని మూలంగా ఇది ఒకటి వాడుకోవచ్చు. అంటే ఫాస్టింగ్ చేయకుండా ఇలాంటి కొంచెం ఫ్యాట్ డైట్ తీసుకుంటే ఆకలి ఉండదు. మధ్యాహ్నం మామూలు డైట్ తీసుకోవచ్చు. నైట్ కూడా కావాలంటే కీటో డైట్ తీసుకోవచ్చు. ఓన్లీ 2 or 3 టైమ్సే. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మధ్యలో ఫాస్టింగ్ అనేది ఉంటే బెటరు. ఎప్పుడైనా సరే తిండికి మధ్యలో అట్లీస్ట్ 8 hours అన్న ఫాస్టింగ్ ఉంటే బెస్ట్. ఓకే. ఈవెన్ కీటో డైట్లో పన్నీర్ కూడా వాడుకోవచ్చు. తర్వాత కొబ్బరి నూనె వేడి నీళ్ళలో కలుపుకొని కొంచెం కాఫీ పొడి వేసుకొని తాగుతారు. అది బుల్లెట్ కాఫీ అంటారు. ఇవన్నీ ఏదైనా సరే ఫ్యాటీ తీసుకునేటప్పుడు ఆకలి ఉండదు. కాకపోతే నెయ్యి కూడా కలుపుకోవచ్చు హాట్ వాటర్లో. అట్లయినా చేసుకోవచ్చు. ఓకే.